నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఏడుతెరిపి లేకుండా కొనసాగుతున్న చేరికలు. పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వాటర్ ట్యాంక్ ఎక్కిన కుటుంబం. తేనెటీగలు కుట్టడంతో కిందకు దింపి ఆసుపత్రికి తరలించిన స్థానికులు. సనత్ నగర్ లో ఈద్గా సామూహిక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. సూర్యాపేట జిల్లాలో రైతుల కంట్లో కడగండ్లు నింపిన అకాల వర్షాలు. వర్షం దాటికి కొట్టుకుపోయిన రైతుల ధాన్యం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్న ప్రగతి నమూనా మాకు కావాలని, కేసీఆర్ లాంటి సీఎం మాకు నాయకత్వం వహించాలని దేశవ్యాప్తంగా ప్రజల ఆకాంక్ష రోజురోజుకు బలపడుతోంది. మహారాష్ట్ర నుంచి కొనసాగుతున్న ఈ చేరికల పరంపరే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో గచ్చిరోలి, చంద్రాపూల్, గోండ్వానా, పూణే తదితర ముఖ్య జిల్లాల ప్రాంతాల నుంచి ఎన్సీపీ, ఎంఎన్ఎస్ వంటి ప్రముఖ పార్టీలకు చెందిన నేతలు ముందుకు వస్తున్నారు. దళిత గిరిజన సంఘాల్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నాయకులు కూడా బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమక్షంలో వారందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. తన వెంట నడవడానికి వచ్చిన మహారాష్ట్ర నేతలకు అధినేత కేసీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా వారిని పార్టీలోనికి ఆహ్వానించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ బస్తీకి చెందిన ఓ కుటుంబం మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హల్చల్ చేశారు. తమ భూమిని స్థానిక నాయకులు కబ్జా చేశారని తెలిపారు. కొడుకు, తల్లి, భర్త ట్యాంకుపై నిలబడి ఆందోళనకు దిగారు. అదే సమయంలో కుమారుడు బిట్టుకి తేనెటీగలు కుట్టడంతో ట్యాంకుపై నుండి కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. ఏం పేరు పిల్లాడి? రంజాన్ సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈద్గా సామూహిక ప్రార్థనల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు వేలాదిగా పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు. हमारे गुज़िश्ता लोगों की मग़फ़िरत फरमा, उनकी कब्रों को नूर से भर दे, उनकी कब्रों को कुशादा कर दे, अज़ाब कब्र से उन्हें महफूज कर दे, कब्रों में रहमतों का नुज़ूल फरमा, इलाहुल आलमीन अरहमर राहिमीन खैरत इश्तोदातों में महब्बत और उल्फत अता फरमा, तिजारत और मुलाज़मत में बरकत अता फरमा,
अहले अयाल को आंखों की ठंडक बना, सदक़े जारिया बना। इलाहुल आलमीन अरहमर राहिमीन खैरुल गाफिरीन, हम तुझसे दुआ करते हैं, तेरे घर के सवाली है, तेरी जानिब उठने वाले इन बेबस और बेकस हाथों की लाज रख ले। दीन और ईमान की हिफाजत फरमा, इज्जत और आबरू की हिफाजत फरमा। दाखिल होते हैं अहले बैत, दाखिल होते हैं अज़वाज मुतहहरात, दाखिल होते हैं और औलिया अल्लाह में दीगर बक़िया सहाबा किराम दाखिल होते हैं, जिनसे मोहब्बत ईमान की अलामत है और जिनसे अदावत रखना निफाक और कुफ्र की अलामत है। जहाँ पर हमें अपने सही अकायद का इल्म रखना है, गुमराह कुन अकायद से अपने आप को बचाए रखना भी जरूरी है, क्योंकि मौजूदा दौर है, आजमाइशों का दौर है। अकायद में बिगाड़ ये कि अल्लाह तबारक व तआला हर जगह और हर चीज में नहीं, बल्कि अल्लाह तबारक व तआला बज़ात खुद अर्श पर मुस्तवी है। लेकिन अल्लाह का जिन अकायद से हमें बचना है, जिन अकायद का हमें इल्म रखना है, उनमें ये बात भी दाखिल है कि हमारे नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम आखिरी नबी है। इनके बाद कोई नबूवत का दावा कतअन नहीं कर सकता। मौजूदा दौर में हदीस का इनकार करने वाले आपको अहले कुरान की शक्ल में पेश करते हैं। రాత్రి సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం రైతుల కంట్లో కడగండ్లు నింపాయి. ఉరుములు ఈదురుగాలులతో సుమారు గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల చెట్లు నేలకొరగగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. నిన్న ఒక్కరోజే సుమారు 50,000కు పైచిలకు బస్తాలు రావడంతో ధాన్యం కాంట ఆలస్యంగా, ఇంకా కొంతమంది రైతులు ధాన్యం కుప్పలు అలాగే ఉండడంతో కాంట వేసిన బస్తాలతో సహా ధాన్యం రాశుల కిందకు వర్షం నీరు చేరి తడిసిపోయాయి. అకాలంగా వర్షం రావడంతో మార్కెట్లో రైతుల ధాన్యం వర్షం దాటికి కొట్టుకుపోయింది. దీంతో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఇటీవల ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షం కారణంగా ధాన్యం రాసుల్లోకి నీళ్లు చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే విషయం అందరికీ తెలుసని వైసీపీ నేత జూపుడి ప్రభాకర్ అన్నారు. చంద్రబాబును దళితులు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. దళితులను చంద్రబాబు ఊచకోత కోయించారని ఆరోపించారు. దళిత మంత్రి ఆదిమూలపు సురేష్పై దాడులు చేయించారని విమర్శించారు. ప్రశ్నించిన తమపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. అమరావతిలో దళితులు ఉండడానికి వీల్లేదని కోర్టులో కేసులు వేయించారంటే ఆయన స్వభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రాన్ని మరో కారం చేడు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా తాము అడ్డుకుంటామని చెప్పారు. దళిత వ్యతిరేకగా, దళితుల పట్ల ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు చేస్తున్న దానిలో భాగమై నిన్న ఎర్రగొండపాలెంలో సరిగా భాష రానటువంటి నీ కొడుకు, అంటే మీ ఇద్దరు డిఎన్ఏ ఒకటే కదా, గతంలో చంద్రబాబు నాయుడు దళితుల్లో ఎవరు పుడతారు అని అనటం, పాపం పాదయాత్రలో చేతకాక భాష రాక విదేశీ విద్య నేనే మంగళగిరిలో నేను ధర్నా చేస్తేనే వచ్చింది, అది నేను పెట్టిన పేరే, రకరకాలుగా మాట్లాడి ఆఖరికి దళితులు ఏం పీకారు ఏం పొడుస్తారు అని దళితులను అవహేళన చేస్తే కనీసం దాన్ని ఖండించవయ్యా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న ఓ పెద్ద మనిషి, లేకపోతే ఇలా అనకూడదురా, రాజకీయాలు ఇవి ప్రజలు గ్రహిస్తూ ఉంటారు, సోషల్ మీడియా పెరిగిపోయింది, నువ్వు పాదయాత్రలో ఒళ్ళు తగ్గించుకోవడానికి నడుస్తున్నావు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవటం లేదు, నీ నాలుగు కంట్రోల్లో పెట్టుకోమని నీ కొడుకు చెప్పవయ్యా అని అడిగితే
లేకపోతే నువ్వు మా దళిత వార్డుల మీదకి వస్తూ ఉన్నావు, మా ఎస్సీ నియోజకవర్గాల మీదకి వస్తూ ఉన్నావు, నువ్వు క్షమాపణ చెప్పి మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళు మీ కొడుకు తరపున అని అడిగితే రాళ్ళు లేపిస్తావా? తెలుగుదేశం కార్యకర్తలతోటి ఎర్రగొండపాలెంలో దళిత నియోజకవర్గంలో ఒక మంత్రి ఉంటే అక్కడ అతను బ్లాక్ బెలూన్స్ తోటి లేకపోతే బ్లాక్ జెండాలతోటి నీకు నిరసన తెలియజేయాలని చూస్తే నిరసన తెలియజేయటం తప్ప సమాజంలో? అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ నీ హావభావాలు మొత్తం కూడా దళితుల మీద చూపిస్తావంటే నువ్వు నీ కొడుకు దళిత జాతి మిమ్మల్ని క్షమిస్తుందా? క్షమించాలని మీరు కోరుకుంటున్నారా? అందుకే చంద్రబాబు నాయుడు గారు మనిషి రూపంలో ఉన్నటువంటి సైతాన్. ఇతను మనం అనుకుంటున్నాం రాజకీయాల్లో ఉన్నాడు, కాస్త కోస్త సమాజం నేర్పితే నేర్చుకున్నాడు, ముసలోడైనా అన్నీ దగ్గర పడుతున్నా దళితుల పట్ల ఏమాత్రం ఒక సరైనటువంటి దృక్పథం కానీ ఆలోచన కానీ లేనటువంటి వ్యక్తిగా దళితుల పట్ల ఎందుకు? దళితులను విడదీసినటువంటి నాయకుడే కదా. దళితులను విడదీస్తాడు, ప్రాంతాలను విడదీస్తాడు, కులాలను విడదీస్తాడు, కుటుంబాలను విడదీస్తాడు. ప్రతి కుటుంబంలో జొరబడతాడు ఇతను, దెయ్యం రూపంలో, రాక్షసుడి రూపంలో, దుర్మార్గుడి రూపంలో. ప్రతి కుటుంబంలో కలహాలకి ఇతను కారణమవుతాడు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గుంటూరు జిల్లా తుళ్లూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నెక్కల్లులోని BSR కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి ప్లాస్టిక్ పైపుల నిల్వ డంపు కాలి బూడిద అవగా మరోవైపు రాజధాని నిర్మాణ సామాగ్రి దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గా స్థలం వద్ద ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ఆచరించారు. విశాఖలో పలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత గురువులు తక్రీద్ పాటించారు.
ఖురాన్లో సూక్తులను వివరించి అనంతరం ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను ఆచరించిన ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలతో అలరించారు. إياك نعبد وإياك نستعين हमारा नबी सबसे आला वो इफ्तार सायमीन का रोज़े ईद में सोमो सलात पर जिसने हक़न किया गुज़र अय्याम और लयाली रमज़ान की मानी को आका मलक से हमने सुनी जो खेदादगर వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వరులకు ఎంపీ రవిచంద్ర, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్, రోడ్లు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంకురార్పణ పూజలను లాంఛనంగా ప్రారంభించారు. వీరందరికీ అమ్మవారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను బహుకరించారు. ఈ ప్రముఖులందరూ చివరిలో శ్రీ సాయినాథ స్వామిని దర్శించుకున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరవుతారు. కానీ ఇప్పుడు మీరు అందరూ చూసిన లింక్ ఎవరైనా దొరకబట్టాయి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జెన్ఎన్యు ఆర్ఎం కాలనీలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా ఉన్న ఇండోర్ స్టేడియంకి ఎమ్మెల్యే అదీప్ రాజ్ చొరవతో సుమారు 2 కోట్ల రూపాయల నిధులు సమకూర్చారని తెలియజేశారు. ఇండోర్ స్టేడియం పునః ప్రారంభించిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను మరింత ముందుకు తీసుకెళ్తామని, 12 రోజుల క్రితం చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ప్రజల్లో మరింత ముందుకు వెళ్తున్నామని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న చేరికలు. పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వాటర్ ట్యాంక్ ఎక్కిన కుటుంబం. తేనెటీగలు కుట్టడంతో కిందకు దింపి ఆసుపత్రికి తరలించిన స్థానికులు.
సనత్ నగర్లో ఈద్గా సామూహిక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. సూర్యాపేట జిల్లాలో రైతుల కంట్లో కడగండ్లు నింపిన అకాల వర్షాలు. వర్షం దాటికి కొట్టుకుపోయిన రైతుల ధాన్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ ఫైవ్ న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.